ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కొద్ది రోజుల క్రితం సింగపూర్ స్కూలులో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అప్పట్లో ఈ న్యూస్ ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గాయాల నుంచి కొంచెం కోలుకున్న అనంతరం కుమారుడిని తీసుకుని పవన్ దంపతులు ఇండియాకు వచ్చారు. అంతర్జాతీయ స్థాయి విద్య అవసరమని ఇంతకాలం సింగపూర్ స్కూల్స్ లోనే పిల్లల్ని పవన్ చదివించారు. కానీ ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం ఘటనతో ఆయన మనసు మార్చుకున్నారు. ఇకపై ఇండియాలోనే తన పిల్లలు చదువుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తన కుమారుడు మార్క్ శంకర్ను పటాన్ చెరువు సమీపంలోని ఇక్రిసాట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి చేర్పించారు. హైదరాబాద్లో ఏర్పడిన మొదటి అంతర్జాతీయ పాఠశాల ఇది. హైదరాబాద్ సిటీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ స్కూల్ ఉంటుంది. పచ్చదనం, భద్రత, ప్రకృతి వాతావరణంతో ఎంతో సుందరంగా ఉండే ఈ పాఠశాలను విదేశీ విద్యార్థులు, విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఎలిమెంటరీ నుండి గ్రేడ్ 12 వరకు విద్య అందిస్తారు. అది కూడా అంతర్జాతీయ స్థాయి పాఠాలే చెప్తారు. అలాగే ఈ స్కూలులో 400 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఎవరికి పడితే వారికి అడ్మిషన్లు ఇవ్వరు. విద్యార్థుల్లో సగానికి పైగా మంది విదేశాల నుంచి వచ్చిన వారే ఉంటారు. స్కూల్లో సిబ్బంది కూడా 35% వరకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారే ఉంటారు. బట్టి పట్టించడం, పరీక్షలు, మార్కులు వంటివి ఇక్కడ ఉండవు. ఒక్కో తరగతిలో 15 నుండి 20 మంది విద్యార్థులే ఉంటారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ, గైడెన్స్ అందిస్తారు. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అంతర్జాతీయ యూనివర్సిటీలే ఇస్తాయి. ఇక్కడ చదువుకున్న తర్వాత నేరుగా విదేశీయ యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వచ్చు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లోనే చదువుకుంటున్నారు. ఇక ఈ స్కూల్లో ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కేవలం అడ్మిషన్ తీసుకోవడానికే ఏకంగా 8 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందట. ఏడాదికి స్కూల్ ఫీజు మరియు ఇతర ఖర్చులు కలిపి మరో 10 లక్షల రూపాయల వరకు అవుతుందని అంటున్నారు.